నమస్కారం, మీ పేరు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ ఎం సాంబయ్య. నేను సికేఎం కాలేజీలో హిస్టరీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. ఇక్కడ బీసీ కమిషన్ ముందు మాట్లాడడానికి ఇవాళ ఆంధ్ర కులాలు తెలంగాణలో కలపాలన్నా వద్దా అని చెప్పేదాని విషయంలో వచ్చాను. వచ్చిన తర్వాత నేను కమిటీ ముందుకు పోయినాక మాట్లాడాను. కళింగ అంటే ఒక రకంగా కులమే కాదది. ఒరిస్సా ప్రాంతం, ఒరిస్సాను కళింగ అంటారు. కళింగ రాష్ట్రం నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కడుంటారో క్యాస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లిస్టులో చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉంటారు అని ఉంటుంది. వాళ్ళు ఆనాడు స్వాతంత్రం వచ్చిన క్రమంలో ఒక ఎంపీ ఉండే పెద్ద మనిషి, వాళ్ళు అప్పుడు చేసి బీసీఏల కాంపిటీషన్ తక్కువ ఉన్నదని హైలీ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు బీసీఏలకు వచ్చి గ్రూప్ 1 ఉద్యోగాలను కొట్టుకపోయిండ్రు అని మా వాదన. అరవ అంటే నెల్లూరు జిల్లాలో ఉంటారు అని ఉంటుంది క్యాస్ట్ లిస్ట్లో. అరవ అంటే తమిళనాడు వాళ్ళు అని అర్థం. ఎందుకంటే తమిళనాడు ఆంధ్ర విడిపోయినప్పుడు కొద్ది మిగిలిపోయిన వాళ్ళు తమిళనాడు వాళ్ళని. వాళ్ళు కులం కాని కులం, కళింగ కులం కాదు, అరవ కులం కాదు. ఇట్లా ఆంధ్ర కులాలన్నీ చాలా మటుకు కులాలు కాని కులాలు బీసీఏలు ఎంటర్ అయినాయి. బీసీ బీడీలో పెద్ద సమస్య లేదు. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ కన్నా దాదాపు మొన్నటి వరకు కూడా బీసీఏల కాంపిటీషన్ తక్కువ ఉన్నది. కాబట్టి బీసీఏలకు వచ్చి పడ్డారు వాళ్ళు. బీసీఏలో వచ్చే రిజర్వేషన్ ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు కొట్టుకపోయినారని మేము అంటున్నాం. తెలంగాణను అభివృద్ధి చేసినామని వాళ్ళు అంటున్నారు. మా భాషలో కొల్లగొట్టుకపోయారని మేము అంటున్నాం. ఇది వర్షన్. అయితే కమ్యూనిటీ చైర్మన్ నిరంజన్ గారు నుండి వాళ్ళు ఇక్కడే పుట్టాము, ఇక్కడనే పెరిగాము అంటున్నారు కదా, అప్పుడు ఏం చెప్తాము అని అన్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. మొన్న పార్లమెంట్లో జరిగిన చర్చలో మమతా బెనర్జీ వర్షన్ ఏంటంటే, బంగ్లాదేశ్ వాళ్ళందరూ కూడా బెంగాల్లో ఉంటున్నారు 50 సంవత్సరాల బట్టి. వాళ్ళకు ఓటర్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, వాళ్ళు 50 సంవత్సరాల బట్టి ఇక్కడనే ఉంటాను. కాబట్టి మనం వెళ్ళకూడదామా అని మమతా బెనర్జీ అంటే, అమిత్ షా పార్లమెంట్లో ఒక మాట అన్నాడు. ఇంగ్లాండ్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు, ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు 200 సంవత్సరాలు ఉన్న వాళ్ళను మరి ఇక్కడనే మళ్ళీ ఓటాక్టివ్ ఇచ్చి ఆధార్ కార్డు ఇద్దామా భారతదేశంలో అన్నాడు. పార్లమెంట్లో బంగ్లాదేశ్ వాళ్ళ విషయంలో జరిగిన చర్చ. కాబట్టి మేము అంత మొండిగా మాట్లాడటం లేదు. వాళ్ళు హైదరాబాద్లో పుట్టిండ్రు, పెరిగిండ్రు, ఇక్కడనే ఉండొచ్చు. ఇప్పుడు బీసీఏ రిజర్వేషన్ కన్నా, బీసీఏ కాంపిటీషన్ కన్నా ఈడబ్ల్యూఎస్ చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి అందులో ఫైట్ చేయమనండి, మా బీసీఏల జోలికి రావద్దు, బీసీఏను మా బీసీఏ పరిస్థితులలో బతకనివ్వండి అని వేడుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇక్కడనే పుట్టాము, ఇక్కడనే పెరిగామని వాళ్ళు అంటున్నారు. అన్నందుకు పార్లమెంట్లో మొన్న జరిగిన చర్చను గుర్తు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఒక కమిటీ మాట్లాడిందంతా బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వమన్నారు. మళ్ళీ స్పెషల్గా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ విజిటింగ్ కార్డు ఇచ్చారు. వాళ్ళు దీనికి బలమైన తెలంగాణ బీసీ కమిషన్ మన వాదనకు బలమైన ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు అవుపడుతుంది. నా అభిప్రాయంలో మన వాదనకు బలం చేకూర్చే ఆధారాలని మనం సబ్మిట్ చేస్తే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు బీసీ కమిషన్ దీనివల్ల మనం బలమైన ఆధారాలు మనం ఇవ్వగలిగితే అది కొట్టుడు పోతుందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.